వాళ్ళు అన్నారు కానీ అక్కడ లోపల ఇంకా ఉందని, కానీ నాకు చాలా భయం వేస్తుంది. చూడండి, టెంపుల్కి వెళ్ళే వేలోనే ఇది ఇక్కడ ఉంది. అమ్మో, చూసారు అది ఎలా నోరిప్పిందో. మనం వెళ్ళిపోవడం బెటర్. నేనే అక్కడ బాగుంది, ఉండిపోదాం మన టైం వేస్ట్ చేశాను. ఇక్కడ జీప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వెయిట్ చేయాలి 30 minutes. నేను ల్యాండ్ టచ్ చేసేసా. నువ్వు కూడా ట్రై చేస్తావా? చూడు ఎన్ని డేస్. అవును, మనం వస్తున్నాయని కావాలి, భయపడి వెళ్ళిపోతాం. అవును. హలో ఫ్రెండ్స్, ఈ వీకెండ్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నారా? మేమైతే హైదరాబాద్ నుంచి మెదక్కి ఫేమస్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఏడుపాయల టెంపుల్ ఒకటి ఉంటుంది, రివర్ మధ్యలో ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ చర్చ్ కూడా ఒకటి ఉంది, ఫేమస్ చర్చ్, అక్కడికి మనం వెళ్దాం. అలాగే మనం పోచారం కూడా వెళ్ళబోతున్నాం. అది జస్ట్ 15 kilometers టు మెదక్. అక్కడ డ్యామ్, రిజర్వాయర్, ఇంకా వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా చూద్దాం. ఇప్పుడైతే టైం 8:30 అయిపోయింది, ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఇంకా వెళ్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ లెట్స్ గో. గో. వర్షం పడుతుంది కదా, అందుకే రైన్ కోట్స్. మెదక్ వెళ్ళే దారిలో నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అక్కడ చాలా కోతులు రోడ్డు మీదకి వచ్చేస్తుంటాయి. చూసారా ఎన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఎస్పెషల్లీ నైట్ టైం. ఇదే నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా అర్బన్ పార్క్. యాక్చువల్లీ ఇక్కడ ఒక పూట అంతా స్పెండ్ చేయొచ్చు. మనం వీలైతే అటు నుంచి వచ్చాక ట్రై చేద్దాం ఇక్కడికి వెళ్ళడానికి. మనమైతే ఏడుపాయల వనదుర్గ భవాని టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మెదక్కి ఒక 10 kilometers ముందే లెఫ్ట్ సైడ్ రోడ్ తీసుకుంటే ఈ ఊరు వస్తుంది. ఇప్పుడే మనం ఏడుపాయల దుర్గా భవాని టెంపుల్ దగ్గరికి వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. దారంతా వ్యూ అయితే అద్దరిపోయింది, కాకపోతే బాగా వర్షం పడింది. మాకు అరౌండ్ 2 hours జర్నీ అయితే పట్టింది, స్లోగా వచ్చాం కాబట్టి. చూడండి, ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ కొబ్బరికాయలు, ఈ దేవుడు ఫొటోస్ అనుకుంటా. ఇది లోపల ఎంట్రన్స్. సెట్ ఎంత? 50. అమ్మవారికి దండలు అంటే అవి కూడా అమ్ముతున్నారు. వావ్, ఎంత బాగుందో చూడండి. కొండ మధ్యలో టెంపుల్ వే. ఇది నది మీద నుంచే వెళ్ళాలంట దారి. ఓకే, ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా ప్రవహిస్తున్నాయో, వాటర్. ఇది ఒక పాయ అనుకుంటా మేబీ. ఓకే, మొత్తం 7 పాయలు కదా. అవును. ఆ 7 పాయలకి 7 ఋషుల పేర్లు పెట్టారు. ఈ టెంపుల్ వ్యూ అయితే సూపర్ ఉంది కదా కిరణ్. నీటి మధ్యలో గుడి అంటే ఇదే ఫస్ట్ టైం చూడడం అసలు. నేను కూడా. మనం దర్శనం చేసుకుని వద్దాం. సరే పద. ఇప్పుడే దర్శనం అయ్యి బయటకు వచ్చాము. లోపల రష్ ఏమీ లేదు, దర్శనం అయితే చాలా బాగా అయింది. స్పెషల్ దర్శనం కూడా ఒకటి ఉంది, 80 rupees దాని కాస్ట్. అదైతే లోపల వరకు వెళ్ళి అర్చన చేయించవచ్చు, లేదంటే జస్ట్ బయట నుంచి అయినా సరే బాగానే ఉంది, దగ్గర నుంచి చూసినట్టు ఉంది. కానీ ఎవరైతే లేరు జనాలు, చూసారు కదా, ఎవరు లేరు పెద్దగా జనాలు. మహా అయితే ఒక 10 మంది ఉంటారు అంతే చుట్టూ. అమ్మవారు వెనక ఒక రాయి కూడా ఉందన్నమాట. ఈ చుట్టుపక్కల రాయిలు ఉన్నాయి కదా, అలాగే బయటకు వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈ ఏరియా అక్కడ కొబ్బరికాయ కొట్టాలన్నమాట. ఇది మంజీరా రివర్. ఈ రివర్ ఈ తల్లి ఉండడం వల్ల ఇక్కడ ఫామ్ అయింది. ఇది మొత్తం 7 పాయలు కలిసి ఇది రివర్. ఆ 7 పాయలకి 7 ఋషుల పేర్లు పెట్టారంట. మనకు తెలుసు కదా, ఆత్రేయ ఋషి, భరద్వాజ్ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అలా ఇది కలిసి ప్రవహిస్తుందంట. ఇక్కడ వర్షాకాలంలో ఇది ఫ్లో అయినప్పుడు ఇంకా పైకి వస్తాయి కదా వాటర్, ఆ వాటర్ అన్ని అమ్మవారి కాళ్ళకి తగులుతుంటాయంట. అది చూడడానికి చాలా మంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అనమాట. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయింది దీనికే.
ఇక్కడ ఫిబ్రవరిలో శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రికి 3 days ఇక్కడ మహోత్సవాలు జరుగుతాయి అనమాట. అంటే జాతర జరుగుతుంది అంట. ఆ 3 days అమ్మవారిని చూడటానికి అసలు మన 2 కళ్ళు సరిపోవంట. చాలా బాగుంటారంట. ఈరోజు కూడా ఎంత చక్కగా అలంకరించారు కదా దేవిని. ఈ వ్యూస్ అన్ని చూడటానికి చాలా బాగున్నాయి. మీ అందరూ వచ్చి తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. రైనీ సీజన్లో వస్తే ఇంకా బెటర్. ఈ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా రైనీ సీజన్లో, చాలా బాగుంది. అందరూ తప్పకుండా రండి. బట్టలు మార్చుకోవడానికి ఒక చిన్న గదిలా అరేంజ్ చేశారు. మేబీ ఇక్కడ స్నానం చేస్తారేమో కదా. ఈ మహోత్సవాలు అవుతుంటాయి కదా, అలాంటి టైంలో మేబీ స్నానం అలా చేయడానికి అరేంజ్ చేశారేమో. అక్కడ చూడది, ఇది 7 పాయల్లో ఒక పాయ అనుకుంటా. ఇదా మరి పెద్దగా నదిలా అయితే లేదు కదా. అవును, కానీ అవన్నీ కలిసే ఒక మంజీరా రివర్ లా ఫామ్ అయింది అని అంటున్నారు కదా. సో అదంతా ఇదేని అనుకుంటా. ఈ వాటర్ లోకి దిగుతుంటే బాగుంది, అందుకే చాలా మంది దిగుతున్నారు అనుకుంటా. వేసుకో, మంచిది. ఇది ప్రసాదం కౌంటర్. ఇప్పుడే కిరణ్ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ టికెట్స్ ఇస్తారు. లడ్డు 20 రూపాయలు, పులిహోర 10 రూపాయలు అంట. ఇక్కడ మనం ప్రసాదం తీసుకోవాలి. చూడండి కోతి కిరణ్ ప్రసాదం తీసుకొస్తుంటే ఎలా వస్తుందో. కిరణ్ ఏం తీసుకొచ్చా ప్రసాదం? పులిహోరనా? అమ్మో చూసారు అది ఎలా నోరిప్పిందో. మనం వెళ్ళిపోవడం బెటర్. ప్రసాదం చేతుల్లో చూపిస్తే కోతులన్నీ వచ్చేస్తాయంట, అందుకని ఇలా సైడ్ దాచుకుందాం. ఓహో, గుడి నుంచి రివర్స్ ముందుకు వస్తుంటే దారిలోనే ఒక రిజర్వాయర్ లాంటిది వస్తుంది, మిస్ కాకండి. వావ్, చాలా బాగుంది వాటర్. అంత బాగా ఫ్లో అవుతుంది. మనం మా పైకి చూద్దామా? సరే పద. హే, ఇది చెరువు అండి. ఎంత పెద్దదుందో అసలు చూసావా? ఇది అసలు చాలా బాగుంది. ఇంత పెద్ద చెరువు చూడు. నాకు తెలిసి ఇది నదేమో. నదికి ఒక ఆనకట్టలాగా చిన్న డ్యామ్లా కట్టారు. అవును, చాలా బాగుంది. ఈ టెంపుల్కి వచ్చినప్పుడు పక్కాగా ఈ లేక్ వ్యూ మాత్రం ఎంజాయ్ చేస్తూనే వెళ్ళాలి. వెళ్దామా? వెళ్దాం. చాలా బాగుంది కదా ఈ రిజర్వాయర్. అక్కడ గుడి, ఈ రిజర్వాయర్, ఈ 2 చూడటానికైనా మనం మెదక్ పక్కాగా రావాల్సిందే. ఇప్పుడు నెక్స్ట్ మనం మెదక్ ఫోర్ట్కి వెళ్దాం, పదండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చాలా బాగుంది కదా వ్యూ. చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అనుకుంటున్నాను. మెదక్ హరిత హోటల్ అంట. హోటల్ కూడా ఉంది ఇక్కడ. ఓహో, బా చూసారా? చాలా బాగుంది. రా పైకి వెళ్దాం పద. కదా ఇదంతా అబాండన్ చేసిన కోటలా ఉంది. అసలు ఎవరు రావట్లేదు అనుకుంటే ఇక్కడికి. అవును, చూడు మెట్లు కూడా అంత నీట్గా ఏం లేవు. అవును, ఏ మేకలు ఉన్నాయి. అది సంగతి. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినట్టు చూస్తున్నాయి చూడు. అవును, ఈ హిస్టరీ ఏమని తెలుసా నీకు? నాకు తెలీదు. నాకు తెలీదు. వాళ్ళు అన్నారు కానీ అక్కడ లోపల ఇంకా ఉందని, కానీ నాకు చాలా భయం వేస్తుంది. చూడు ఇక్కడ ఎవ్వరు లేరు కదా. లోపలికి వెళ్దామా? వెళ్దాం కొంచెం ముందుకి. ఏముంది? ఏమో అంటే చూడు అసలు ఎవ్వరూ లేరు. అక్కడి వరకు వెళ్ళి వచ్చేద్దాం అంతే. సరే. అక్కడ ఏదో సౌండ్ వచ్చింది కదా. ఏం లేదు. ప్రశ్న ఇట్రమ్మి. ఇటేదో మెట్లు ఉన్నాయి. ఇటా? ఇట్రా. ఇదేదో వ్యూ పాయింట్ లా ఉంది, చూద్దాం. వావ్, ఇదేదో టాప్లో ఉంది.
ఇక్కడ నుంచి కోట కనిపిస్తుంది. ఇంకా చాలా పైకి ఉందంట. చాలా పైకంటే నాకు తెలిసి ఇది ఒకటి ఉందా, మనం అటు వెళ్ళి ఆగిపోయాము. అది ఆ లోపలికే వెళ్ళొచ్చు అనుకుంటా. ఇంకా అంతకన్నా పైకి ఇంకేం లేనట్టుంది. ఇది చూసారా, ఏదో ఫెరింగ్ ఉన్నట్టుంది ఇక్కడ పెద్దది. అవునా? అది ఇది యుద్ధాలకి యూజ్ చేసినట్టుంది కదా. అవును, ఈ లొకేషన్ కూడా అలాగే ఉంది. కోట పైన ఒక సైడ్కి లాగా ఆర్మీ ఏదో ఫైట్ చేయడానికి అన్నట్టు. అక్కడ చూసావా, అక్కడ చూడు, ఏది సేమ్ అలాంటి పొజిషన్. అక్కడ మేకలు ఎక్కున్నాయి. అవును, అదైతే సిటీ బాగా కనిపిస్తుంది అక్కడి నుంచి. అవును కదా. ఇటు చూసావా, ఇక్కడ ఏదో పోల్ ఉంది, ఫ్లాగ్ హోయిస్టింగ్ అనుకుంటా, August 15కి. ఇదిగో ఇటు మెట్లు కూడా ఉన్నాయి, అటు వెళ్దాం పద. వెళ్దాం. కోటలో అన్నిటికన్నా ఈ ప్లేస్ కొంచెం బాగా అనిపిస్తుంది నాకు. చెట్లు మొక్కలు లేకుండానా? నీట్గా కూడా ఉంది. ఇటు నుంచి వ్యూ చూడు, మొత్తం గ్రీనరీ. ఇటు మొత్తం అటేమో మొత్తం సిటీ. అవును, ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ చాలా ఉంది చూడు. కాకపోతే మొత్తం చెట్లు మొక్కలు పెరిగిపోయి కోట మొత్తం ఏదో మునిగిపోయినట్టుంది చెట్లలో. కానీ మెయింటైన్ చేసిన మాత్రం చాలా బాగుండేది. ఎందుకంటే ఇంకా మేము ఇక్కడికి వచ్చాము, ఇంకా అంత పైకి వెళ్ళాలంట, ఇంకా చాలా ఉందని కొంచెం చెప్పారు దారిలో. కానీ ఇప్పుడు మాకు టైం లేదు, ప్లస్ ఇక్కడ ఎవరు లేరు కదా, ఓన్లీ మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఎందుకు అంత పైకి ఎక్కడం, అలసిపోతాము, మళ్ళీ వేరేవి కూడా కవర్ చేయాలని చెప్పి మేము ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. బట్ మీరు వస్తే మాత్రం మెదక్ ఫోర్ట్ మిస్ అవ్వకండి. ఎందుకంటే నిజంగా మేము చెప్పాలంటే ఇక్కడికి వెళ్ళాలనే అనుకోలేదు, అనుకోకుండా ఇది ఉంది కదా చూద్దాం అనుకొని చెప్పి వచ్చినప్పటికి ఇది ఎంత బాగుంది. లొకేషన్ కూడా ఎవ్వరు లేకుండా పీస్ఫుల్గా చాలా బాగుంది. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. ఏమంటావు? అవును, ఇక్కడ తప్పకుండా విజిట్ చేయాలి. సరే, ఇక్కడ మెదక్లో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చర్చెస్ అయితే ఉన్నాయంట, ప్రసన్న చెప్పింది. అవును, మెదక్ క్యాథడ్రల్ చర్చ్ అది. సరే, ఇంకా మనం కొండ కిందకి వెళ్ళిపోయి చర్చ్కి వెళ్దాం. సరే పద. ఇది మన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద చర్చ్ అంట. దీన్ని 1924 క్రిస్మస్ రోజు, అంటే December 25th ఇది స్టార్ట్ చేశారు. ఇది క్యాథడ్రల్ చర్చ్. చాలా పెద్ద చర్చెస్ అయితేనే క్యాథడ్రల్ చర్చ్ అని పేరు పెడతారు. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. పాతకాలం కన్స్ట్రక్షన్ లా చాలా పెద్దది కూడాను. ఫోటోగ్రఫీ వీడియో ఈజ్ నాట్ అలౌడ్ అంట. సో నేను మీకు ఇక్కడి నుంచే ఇంకొచ్చి ముందుకెళ్ళి మొత్తం వ్యూ చూపిస్తాను. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి చూసి వస్తాం, ఎలా ఉందో ఏంటో చెప్తాం మీకు. మేము ఇప్పుడే లోపల నుంచి బయటకు వచ్చాం. కిరణ్కి అడుగుదాం. కిరణ్ ఒకసారి కూడా చర్చ్కి ఎప్పుడు వెళ్ళలేదంట. ఎలా ఉంది కిరణ్ చర్చ్? చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లా ఉంది. అంటే హిందూ టెంపుల్స్ కి చర్చ్ కి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది క్లియర్ గా. అక్కడ ఒక ఫాదర్ ఉన్నారు, అతను బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట, ఏదేదో చెప్తున్నారు. కొంచెం వియర్డ్ గా ఉంది కానీ ఏదో ఒక పాజిటివ్ గా ఉంది, బాగుంది చాలా. అంటే అదేదో కాదు, వచ్చిన వాళ్ళందరికీ ఒక 10 minutes అలా ప్రేయర్ చేపిస్తున్నారు. దానికోసం అందరూ లైన్లో ఉన్నారు. ప్రేయర్ నార్మల్గా చేస్తారనమాట, ప్రార్థనలు అని, ప్రేయర్స్ అని. సో అలా చేపిస్తున్నారు లోపల. లోపల చర్చ్ అయితే చాలా బాగుంది. ఇంకేం టికెట్ ఛార్జెస్ అయితే అవేం లేవు. ఇటువైపు అటువైపు సరౌండింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా పెద్దది చర్చ్ అయితే. పొడవుగా ఎంత అది హైట్ మనం చూసాం కదా, గోపురం హైట్ 150 feet అంట. టోటల్ చర్చ్ హైట్ ఏమో 200 feet అంట. ఇది కట్టడానికి 10 years పట్టిందంట. అక్కడ చూసాను, ఎంట్రన్స్ లో పెట్టున్నారు. ఇప్పుడు మనం మెదక్ లో చూసే ప్లేసెస్ అయితే కంప్లీట్ చేసేసాం. టైం ఇప్పుడు 1 అయ్యింది. సో మనము లంచ్ చేసి మనం అక్కడ పోచారంకి వెళ్దాం. ఓకే, అక్కడ మంచి ఫుడ్ ఉంటుందో లేదో. సో ఇక్కడ టౌన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా తినేద్దాం. అక్కడ పోచారం డ్యామ్ రిజర్వ్ అది చూద్దాం. ఓకేనా? ఓకే, సరే. మేము ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. మేము హోటల్ చంద్రబాబులో తిన్నాము. ఫుడ్ బాగానే ఉంది. మేమైతే వెజ్ ట్రై చేసాం. ఈరోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా, అందుకని వెజ్ తీసుకున్నాం. ఈ హోటల్ చర్చ్ పక్కనే ఉంది, మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు. ఇప్పుడు టైం 2 అయింది, మనం పోచారం వెళ్ళిపోదాం పదండి.
మేము ఇప్పుడే పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీకి వచ్చాం. కిరణ్ జంగిల్ సఫారీ ఏమైనా ఉందేమో అని కనుక్కోవడానికి వెళ్ళాడు. వచ్చాక డీటెయిల్స్ అడుగుదాం. టికెట్స్ తీసుకున్నావా? లేదు, మొత్తం అడిగాను. సో ఏంటంటే ఇక్కడ జంగల్ సఫారీ అని ఒకటి ఉంది. ఇదేం చేస్తారంటే ఒక 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. జీప్ మీద మొత్తం చూపిస్తారు. అక్కడ పీకాక్స్, బర్డ్స్, డీర్స్ అవి ఉన్నాయంట. ప్లస్ పోచారం డ్యామ్ది వ్యూ కూడా కనపడుతుందంట. ఓ సూపర్. కాకపోతే ఏంటంటే అది జీప్ ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది రావడానికి ఒక 30 మినిట్స్ పడుతుంది. అది వచ్చాక ఒక 10 మెంబర్స్ అది ఫిల్ అయితే అప్పుడు స్టార్ట్ అవుద్ది మళ్ళీ. పర్ టికెట్ 100 రూపీస్ అడల్ట్కి. మరి అయితే ఇప్పుడు ఏ ఆప్షన్ లేదా మనకి? అంటే అతను ఏమన్నారంటే మనం అక్కడ డ్యామ్కి వెళ్ళొచ్చు. డ్యామ్కి వెళ్ళిపోదాం. డ్యామ్ మేబీ ఒక 1/2 అవర్ స్పెండ్ చేస్తే ఇక్కడికి వచ్చాక జీప్ రెడీ ఉంటుంది. మనం అంటే వెయిట్ చేయాలి, ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తే అంత. ఇదేమో డియర్స్ బ్రీడింగ్ సెంటర్ అంట. అంటే డియర్స్ని పెంచడానికి అనుకుంటా, లేదా వాటి సంరక్షణకి. అవును. బట్ ఇప్పుడైతే మనం పోచారం డ్యామ్కి వెళ్దాం. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవంట, ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఏం లేదంట. జస్ట్ వెళ్ళి విజిట్ చేయడమే. అది విజిట్ చేసి వచ్చి ఇది జంగిల్ సఫారీ చూద్దాం. ఇక్కడైతే ఈ రెండే ఉన్నాయంట, జంగిల్ సఫారీ, ఆ డ్యామ్ విజిట్. అక్కడ చూసారు కదా పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీది మ్యూజియం అది. సో ఇది కూడా ఉంది, చెప్పడం మర్చిపోయాను ఇందాక. అక్కడ జస్ట్ 10 రూపీస్ టికెట్ అనమాట. చిల్డ్రన్కి అయితే 10 రూపీస్, పెద్దలకు కూడా 10 రూపీస్ అనుకుంటా. జస్ట్ లోపల ఒక మ్యూజియంలో ఉంటుందంట. జస్ట్ అన్ని యానిమల్స్ అవి చూపిస్తారంట. చూద్దాం, వీలైతే అక్కడికి కూడా వెళ్దాం తర్వాత. ప్రస్తుతానికి అయితే డ్యామ్కి వెళ్ళిపోదాం. చూసారా, అదే పోచారం డ్యామ్. అక్కడ గేట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా, ఇదంతా ఫ్లో అయ్యి అలా అటువైపు వెళ్తాయి అన్నమాట. చూడండి, ఇటువైపు వస్తాయి వాటర్. మేము రోడ్ క్రాస్ చేస్తాము మాకు తెలియక, కానీ ఇదో చూసారా, ఆ రోడ్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే ఈ రోడ్లో వెళ్ళాలి. చాలా బురదగా ఉంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి బైక్ మీద వచ్చినట్లయితే. అబ్బా చూసారా, ఈ గ్రీనరీ మధ్యలో డ్యామ్ వాటర్ అదిరిపోయింది అసలు కదా. అవును, చాలా బాగుంది. అక్కడ మనుషులు కూడా లోపలికి వెళ్తున్నారు, చూసావా? అవును, అదే చూసాను. మనం కూడా వెళ్ళొచ్చు అక్కడికి. వెళ్ళొచ్చు, కానీ బండి ఆపి నడుచుకొని వెళ్ళాలి. బండి వెళ్ళిపోద్దిగా. ఓకే, థ్యాంక్స్. ఇక్కడ ఎంత బురదగా ఉంది కదా, ఒక కార్ అయితే వచ్చి రిటర్న్ అయిపోతుంది ఇటు నుంచి వెళ్ళలేక ఈ బురదలో. అందుకే మేము కూడా అడిగాము, అదే 2 వీలర్ అయినా అవుతుందా వెళ్ళటానికి అని. సో అతను వెళ్ళిపోతుంది అని అన్నారు. సో ఇలా వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం. నాకు తెలిసి ఇక్కడ ఈ ఎండ్లో డ్యామ్ స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటున్నా. ఓకే, వావ్, జారుతుంది, జాగ్రత్తగా వెళ్ళు. కొంచెం కష్టమే రోడ్లో వెళ్ళడం, ప్లస్ ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా బురదగా అనిపిస్తుంది ఇక్కడ. కానీ ఇలాంటి టైంలోనే డ్యామ్ వాటర్ ఫుల్గా ఉంటుంది కాబట్టి చూడొచ్చు. ఇక్కడ ఏదో టెంపుల్ కూడా కనిపిస్తుంది. నువ్వు దిగి నడుచుకుని వెళ్తే బెటర్. దిగుతావా? అది నేను దిగుతాను. ఫైనలీ సాధించాం. ఎస్, లేదంటే మొత్తం వేస్ట్ అయిపోయేది ఇంత సగం వరకు వచ్చి. డ్యామ్ ఓపెన్ చేస్తే బాగుండు కదా. ఇది డ్యామ్ వాటర్ ఫుల్ అవ్వాలి కదా. నువ్వు కూడా ట్రై చేస్తావా? భయం లేదు అసలు, పక్కన నువ్వు ఉన్నావుగా. డ్యామ్ ముందు నువ్వు చేయమంటున్నావు. నువ్వు కూడా అలానే ఉంటావు అక్కడ. చూడు, అక్కడ చేపలు పడుతున్నారు, కానీ వాటర్ నార్మల్గానే ఉన్నాయి కదా, మళ్ళీ చేపలు ఎలా వస్తున్నాయి అందులోకి? ఏమో మామూలు చేపలు చిన్న చిన్న దొరుకుతాయిగా. చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అవును. ఇది విజిట్ చేయడానికి సెప్టెంబర్ టు జనవరి కరెక్ట్ టైం అంట. అప్పుడు వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంటాయి కదా, అంటే వర్షంకి ఫుల్ నిండిపోయి అలా.
చూసారా డ్యామ్ది వెనక నుంచి దగ్గర నుంచి వ్యూ చూడండి, మొత్తం రాళ్ళతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది చాలా హైట్ ఉంది, మీకు ఇలా వీడియోలో కనిపించట్లేదు కానీ చాలా హైట్ ఉంది. ఈ వాటర్ ఫిల్ అయితే ఇలా పడుతుంటుంది, ఇక్కడ పడి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్లా పడుతుంటుంది అనమాట. యూట్యూబ్లో వీడియోస్లో అలా ఇదే చూపిస్తుంటారు మోస్ట్లీ. బట్ ఇప్పుడు వాటర్ ఫిల్ అవ్వలేదు కాబట్టి ఇది పడట్లేదు ఇటు నుంచి. వాళ్ళు చిన్న బోట్స్ వేసుకొని చేపలు పడుతున్నారు అనుకుంటా. నాకు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి వేయట్లే, కానీ కిరణ్ మాత్రం అక్కడికి వెళ్ళిపోదాం లేకపోతే మిస్ అయిపోతాం అనుకుని గాబరి పెట్టేస్తున్నాడు. చూసారా బండి తీసేస్తున్నాడు. నేను ఇంకా చూస్తుంటే ఇక్కడ శివుడి గుడి ఉంది చూసారా, నంది. ఈ బురద దారి నుంచి మళ్ళీ వెళ్ళిపోదాం. ఆల్రెడీ 45 మినిట్స్ అయిందంట, అందుకే మనం వెళ్ళిపోవాలి అక్కడికి, లేకపోతే అది మిస్ అయిపోతాం. నేనే అక్కడ బాగుంది ఉండిపోదాం అని టైం వేస్ట్ చేశాను. ఇక్కడ జీప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వెయిట్ చేయాలి 30 మినిట్స్. అతను చెప్తున్నారు మీరు నెంబరైనా ఇచ్చి వెళ్ళాల్సింది, మీకోసం వెయిట్ చేసి జీప్ వెళ్ళిపోయింది, మీరు మళ్ళీ రారనుకున్నాము అని చెప్తున్నారు. ఫోన్ చేశారు అదే జీప్ వాళ్ళకి, కొంచెం టైం పడుతుంది అన్నారు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారా అని అడిగారు. అదే అందరికి తెలుస్తుంది కదా అప్లోడ్ చేయడం కూడా మంచిది అంటే, అవును మేము కూడా అప్లోడ్ చేసాం అనుకొని ఆ వీడియో చూపిస్తున్నారు కిరణ్కి. ఇప్పుడైతే జంగిల్ సఫారీకి ఒక 20-30 మినిట్స్ అయితే పడుతుంది. సో ప్రస్తుతానికైతే మేము ఈ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. మామూలుగా అయితే ఇది క్లోజ్ ఉంది, ఎవరైనా విజిటర్స్ వస్తే ఓపెన్ చేస్తారంట, వర్కర్స్ కొంచెం తక్కువ మంది ఉన్నారని. మన కోసం అయితే వాళ్ళు మ్యూజియం అయితే ఓపెన్ చేస్తున్నారు. అవును, అంటే మేము ఇద్దరం మనసేపు వెయిట్ చేయాలి కదా అని చెప్పి మా కోసం ఓపెన్ చేపిస్తున్నారు. యాక్చువల్లీ లోపల కూడా చూపించడానికి అలౌ చేశారు. సో మేము లోపల కూడా కొన్ని చూపిస్తాం ఎలా ఉందా ఏంటా అని. అండ్ మొబైల్ ఛార్జింగ్లో లేకపోవడం వల్ల మా మైక్స్ పని చేయట్లేదు. సో ఆడియో ఏమైనా డిస్టర్బింగ్గా ఉంటే ఏమనుకోవద్దు. ఇప్పుడే కనుక్కున్నాను, ఓన్ కార్లో వస్తే ఈ సఫారీ జంగిల్ జీప్లో వెళ్ళక్కర్లేదు, ఓన్ వెహికల్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఓన్ కార్ ఉన్నా సరే పర్ పర్సన్ 100 రూపీస్ కట్టాలి, చిల్డ్రన్కి అయితే 50 రూపీస్ కట్టాలి. ఓకే. జీప్ వచ్చింది చూడు, ఇప్పుడు మన జీప్ వచ్చింది, మనం వెళ్ళిపోతున్నాం లోపలికి. ఫైనలీ రిటర్న్ వెళ్ళిపోతాం టైంకి 5 o'clockకి వచ్చారు, వెళ్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది జీప్, వెళ్ళిపోదాం. బండి మధ్యలో ఆగిపోయింది కింద మట్టి వల్ల. కిరణ్ ఇంకా మాతో వచ్చే వాళ్ళు వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నారు. ఫైనల్లీ వచ్చేసినట్టున్నా. అది చూసారా చివరికి రిజర్వాయర్. అక్కడ మనం చాలా డీర్స్ చూసాం కదా, ఇక్కడ అవన్నీ ఒకేసారి ఇలా పరిగెట్టుకుంటూ ఇక్కడ గుంపులా వస్తుంటాయంట. సో అందుకని ఇక్కడ ఆపారు, ఇది ఒక స్పాట్ అంట. ప్రస్తుతానికైతే అవి ఇటు రావట్లేదు, మేబీ మీరు వస్తే అవన్నీ ఒక్కసారి ఇటు వస్తే మీరు చూడొచ్చు. చూడు ఎన్ని డీర్స్. అవును, మనం వస్తున్నాయని కావాలి భయపడి వెళ్ళిపోతున్నాం. అవును, ఇవన్నీ చూసావా గడ్డి, ఇవన్నీ తింటాయంట డీర్స్. ఓకే, అవి ఎంత దూరం వెళ్ళిపోయచ్చు, మనం ఉన్నామని ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నాం. చూడు అది అలా చూస్తుంది, భయపడట్లే. జంగల్ సఫారీ అయితే అయిపోయింది, ఒక 40 మినిట్స్ తిప్పారు. అక్కడక్కడ కొన్ని కనిపించాయి, బాగా అనిపించింది. ఎక్కువగా డీర్స్ అయితే బాగా కనిపించాయి, పీకాక్స్ కూడా కనిపించాయి, చాలా రకాల బర్డ్స్ అయితే కనిపించాయి.
సో ఈ జంగిల్ సఫారీతో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, 1 డే ట్రిప్. మీరు కూడా ఈ వీకెండ్కి మెదక్ విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.